హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సింపుల్ స్టార్ట్. 27వ తారీఖు ముందు రోజున సాయంకాలం మనం ఈ పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసుకుని ఉన్నట్లయితే వినాయక చవితిని చాలా ఈజీగా మనం చేసుకోగలుగుతామండి. ఆ పూజా సామాగ్రి ఏంటా అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం చూసుకుందామండి. మొదటగా పసుపు కుంకుమ. పసుపు మనము గణపతిని చేసుకోవడానికి, అలాగే కుంకుమ బొట్లు పెట్టడానికి, అర్చించుకోవడానికి కావాల్సి అయితే ఉంటుంది. అలానే అగరవత్తులు వెలిగించుకోవడానికి అగరవత్తులు కూడా సిద్ధం చేసుకొని అయితే ఉంచుకోండి. చందనం కూడా కొంచెం కావాల్సి ఉంటుందండి. చందనం డబ్బా కూడా దగ్గర పెట్టుకోవాలి. దీపారాధనకు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలండి. దీపం వెలిగించుకోవడానికని ఒత్తులైతే కావాల్సి ఉంటుంది. ఆ దీపాన్ని వెలిగించడానికి అగ్గిపెట్టు కూడా కావాల్సి ఉంటుందండి. హారతి ఇవ్వడానికి కర్పూరం కూడా మనకి కావాల్సి ఉంటుంది. అది కూడా మనము దగ్గర పెట్టుకోవాలి. తరువాత ఇప్పుడైతే ధూపం కోసం అనేసి మనకి సాంబ్రాణి కానీ ధూపం స్టిక్స్ కానీ దొరుకుతూ ఉంటాయి కదండి రెడీమేడ్లో. రెండిట్లో ఏది మనం తీసుకున్నా ఆ రెండు సిద్ధం చేసుకొని ఉంచుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే ఒక కొత్త బ్లౌజ్ పీస్ అయితే మనకు కావాల్సి ఉంటుందండి. ఆసనానికి మనం వేయడానికి కొత్త బ్లౌజ్ పీస్ కానీ, లేదంటే ఏదైనా కొత్త వస్త్రం కానీ, దానిపైన వినాయకుని ప్రతిమని ఉంచడానికని చెప్పేసి బ్లౌజ్ పీస్ అయితే మనం చేసుకొని ఉంచుకోవాలండి. కొంచెం బియ్యం కూడా కావాల్సి ఉంటుందండి అక్షతలు కలుపుకోవడానికి. అలానే కొంచెం బియ్యాన్ని మనము పటం కింద వేస్తాం కదా, మూర్తి అయితే పటమైన ఏదైనా దాని కింద వేస్తాము. బియ్యం పిండి కూడా కొంచెం కావాల్సి ఉంటుందండి. బియ్యం పిండి చలిమిడి చేసుకోవడానికి, అలానే బియ్యం పిండితో ముగ్గు వేసుకోవడానికి బియ్యం పిండి కూడా కావాల్సి ఉంటుంది. మనం నైవేద్యాలు చేసినప్పుడు మనకి ప్లేట్స్ గిన్నెలు ఏవైనా మనకు కావాల్సి ఉంటాయి కదండి. అందుకని ఒక 2-3 గిన్నెలు, ఒక 2 దీపారాధనకి కుందులు కానీ దీపాలు కానీ, అలానే పంచామృతము పానకము పెడతాం కదండి, దానికోసమని గ్లాసు కానీ లేదంటే చిన్న చెంబు కానీ మనం తీసుకొని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ప్లేట్స్ అలాంటివన్నీ ఉన్నట్లయితే మనకి ప్రసాదం నివేదించినప్పుడు ఈజీగా ఉంటుంది. అవి కూడా సిద్ధం చేసుకోవాలి. మరికొన్ని చూద్దామండి. మామిడి ఆకులు కావాలండి తోరణాలు పెట్టడానికి. తమలపాకులు కూడా మనము తాంబూలానికి తమలపాకులు కావాలి. గరిక, తులసి ఆకులు, విడి పువ్వులు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, విడి పువ్వులు కూడా కొంచెం కావాల్సి ఉంటుందండి. అలాగే ఎవరైనా శక్తిని బట్టి 5 రకాలు 3 రకాలు పళ్ళు కూడా కావాల్సి ఉంటుంది. పెసరపప్పు వడపప్పుకి కొంచెం కావాలి. అలానే పీట కావాలండి. మనకి పానకం చేయడానికి యాలకులు, మిరియాలు, బెల్లం అయితే కావాల్సి ఉంటుంది. పంచామృతంకి పాలు, పెరుగు, నెయ్యి, బెల్లం, తేనె ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుందండి. ఈ సామాగ్రి అంతా మీరు ముందు రోజు సాయంకాలమే సిద్ధం చేసుకొని ఉన్నట్లయితే చాలా ఈజీగా మా వినాయక చవితి అయితే చేసుకోగలరు.